లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఎన్నో రకాల జీవాలకు ఆవాసం. అలాంటి అడవికి వన్ని తెచ్చే వన్యప్రాణుల్లో పులిదే ఫస్ట్ ప్లేస్. అంతరించిపోతున్న జీవజాలంలో ఉన్న పులులకు ఇప్పుడు అడవి కూడా సేఫ్ కాదా? గడిచిన 10 ఏళ్లలో 15 నుంచి 20 పులులు అదృశ్యమైపోయాయంటే అరణ్యంలో అసలేం జరుగుతోంది? తెలంగాణకు ఉత్తరాన ఉన్న అడవుల్లో పులులు ఎందుకు కనిపించకుండా పోతున్నాయి? (2013 నుంచి 2023 వరకు 10 ఏళ్లలో 15కు పైగా పులులు అదృశ్యం. ఆదిలాబాద్ అడవుల్లో అసలేం జరుగుతోంది? ఆ గడ్డ గాండ్రించే పులులకు దడబుట్టిస్తుంది. ఆ గడ్డపై పులులు అడుగు పెడితే చాలు కనిపించకుండా పోతున్నాయి. 10 సంవత్సరాల కాలంలో 15 నుంచి 20 పులులు కనుమరుగయ్యాయి. ఆ పులులు కనుమరుగు కావడానికి కారణాలేంటి? కొమ్రంభీం మంచిర్యాల జిల్లాలో కనిపించకుండా పోయిన పులులపై బిగ్ టీవీ స్పెషల్ రిపోర్ట్. వినడానికి ఇది మామూలుగానే ఉన్న చిన్న విషయమైతే కాదు. ఈ అడవిలో పులులు అడుగు పెడితే చాలు కొన్నేళ్లలోనే కనుమరుగైపోతున్నాయి, కంటికి చిక్కకుండా పోతున్నాయి. 10 ఏళ్ల కాలంలో 15 నుంచి 20 పులులు కనిపించకుండా పోయాయి. కాగజ్ నగర్, ఆసిఫాబాద్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రాంతం ఒకప్పుడు పులులకు సేఫ్ జోన్. కానీ ఇప్పుడు అదే ప్రాంతం పెద్ద పులులకు డేంజర్ జోన్గా మారిందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2013 నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 పులులు కనిపించకుండా పోవటంపై వన్యప్రాణి ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పులులు అదృశ్యమైపోతున్నాయన్న వార్త కూడా స్థానికంగా కలకలం రేపుతోంది. కవ్వాల్ అభయారణ్యంలో పులులు అదృశ్యం కావటం కొత్త చర్చకు దారితీసింది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు పులుల జాడ కోసం వెతికినా వాటిని గుర్తించలేకపోయారు. ఇటీవల కొన్ని పులులు వలసొచ్చినా తిరిగి వెళ్లిపోయినట్లు చెప్తున్నారు. అయితే కవ్వాల్ టైగర్ రిజర్వ్ ని పులులు ఆవాసంగా మార్చుకోకపోవటమే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రాంతంలో పులులు నివసించేందుకు అనుకూలంగా లేదా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఆదిలాబాద్ టైగర్ కారిడార్లో 2013 నుంచి చైత్ర, వైశాఖ, పాల్గుణ లాంటి పేర్లున్న పాపులర్ పులులు కనిపించటం లేదు. ఒకప్పుడు కాగజ్ నగర్లో కనీసం 15 పులులుండేవి. ఇప్పుడు 4 నుంచి 5 పులులు మాత్రమే మిగిలున్నాయని వన్యప్రాణి ప్రేమికులు చెప్తున్నారు. ఈ వాదనలకు అటవీ శాఖ నుంచి మిశ్రమ స్పందన ఉంది. టైగర్ రిజర్వ్లో ఎలాంటి సమస్య లేదని చెప్తున్నారు. అయితే రిజర్వ్ బయట ఉన్న ప్రాంతాల్లో మాత్రం పులులు కనుమరుగవుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరిలో కాగజ్ నగర్లో ఓ పెద్ద పులి విష ప్రయోగానికి గురై చనిపోయింది. దాంతో పాటు ఉన్న మరో 2 పులులు కూడా ఇలాగే చనిపోయాయి. ఈ పులుల కుటుంబానికి సంబంధించిన మరో 2 పులులు కూడా అదృశ్యమైపోయాయి. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం కవ్వాల్ టైగర్ రిజర్వ్లో పులులున్నాయని చెప్తున్నారు. కొన్ని పులులు మహారాష్ట్రకు వలస వెళ్లాయని, ఇంకొన్ని తిరిగొచ్చాయని చెప్తున్నారు. ఇటీవలే కాగజ్ నగర్లో పశువులపై పులిదాడి జరిగిందని, దాంతో అక్కడ కనీసం 5 పులులున్నట్లుగా అంచనా వేస్తున్నారు. కెమెరా ట్రాప్ కవరేజ్కి చిక్కకపోవటం వల్ల పులులు కొంతకాలంగా కనిపించటం లేదని, అవి తిరిగొస్తాయని అటవీశాఖ చెప్తోంది. ఏదేమైనా ప్రస్తుతం కవ్వాల్ టైగర్ రిజర్వ్లో పులులు నివాసం లేవనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇటీవలే 1-2 పులులు ఇతర ప్రాంతాలకు తరలిపోయాయని, అవి తిరిగొస్తాయని ఆశిస్తున్నారు. ఆదిలాబాద్, తెర్యాణి, చెన్నూరులో దాదాపు 5 పులుల్ని అటవీశాఖ అధికారులు చూశారు. కానీ కవ్వాల్ టైగర్ రిజర్వ్లో మాత్రం కొన్నేళ్లుగా పులులు కనిపించటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. దాంతో ఈ ప్రాంతంలో అసలేం జరుగుతోందని ఆందోళన మొదలైంది. For more videos like this, subscribe Big TV channel.